హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ట్రావెలింగ్లో ఉన్నాను. సో అందుకనే వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. రేపటి అనాలిసిస్ మనం ఇప్పుడు నేను కొన్ని మీకు ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేశాను. సో ఇవి మీరు డ్రా చేసుకోండి. మనకి ఈరోజు నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది 25,000 టచ్ చేసి మనకి ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో 24,700 దగ్గర 770 దగ్గర అది మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. మనకి ఇప్పుడు 25,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అండ్ 24,550 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా మనకి వర్క్ అవుతుంది. సో మీరు ఇది ఈ టూ జోన్ చాలా స్ట్రాంగ్గా మీరు చార్ట్లో మీరు అప్లై చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ మనకి 25,000 కనుక బ్రేక్ చేసి ఇక్కడ ఇలా సస్టైన్ అవుతుంది అంటే సో డ్యామ్ షూర్గా 25,200 సెకండ్ టార్గెట్ అండి. నిఫ్టీ ఇన్ కేస్ 24,000 ఈరోజు తీసుకున్న సపోర్ట్ని అది బ్రేక్ చేస్తే 24,500 దగ్గర 550 దగ్గర అగైన్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఇది కూడా దాటితే 24,200కి వెళ్తుందండి. సో మీరు ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మీరు మైండ్లో పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. ఓకేనా? 25 కనుక క్రాస్ అయితే ఇట్ విల్ రీచ్ 25 టు ఇఫ్ ఇన్ కేస్ 24,500 550 కనుక బ్రేక్ చేసింది అంటే ఇట్ విల్ రీచ్ అగైన్ 24,200 24,000. ఓకేనా అండి? సో ఇన్ బిట్వీన్ ప్రైస్ రేంజ్ అనేది కన్సోలిడేట్ అవ్వచ్చు. సో 25,000 అండ్ 24,550 ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ మే కన్సోలిడేట్. ఓకే, ఫర్ సెవరల్ డేస్, మేబీ ఫ్యూ డేస్ నేను కన్సోలిడేట్ అవుతుంది అనుకుంటున్నాను. కన్సోలిడేట్ అయ్యి మార్కెట్ మే రీచ్ 25,200 అండి. సో జాగ్రత్తగా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకొని మీరు ట్రేడింగ్ ప్లాన్ సెట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.